సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే అండి, నా పేరు శైలజ. మేము వీరభద్ర స్వామి గుడిలో ఈరోజు వరలక్ష్మి వ్రతానికి వచ్చామండి. వరలక్ష్మి వ్రతంకి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే స్వామివారు చాలా వివరంగా మాకు మంత్రాలని చెప్పి పసుపు కుంకుమ అన్నీ ఇచ్చి శాస్త్రోక్తంగా మాకు పూజలు జరిపించారండి. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అదే ఇంట్లో జరుపుకోవాలంటే ఇంతగా జరుపుకోవాలంటే మనకందరికి కష్టం అవుతుంది కదా. అది తక్కువ కాస్ట్ తోటి మనం దేవుడికి భక్తితోటి ఇక్కడికి వచ్చి చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా అమ్మవారిని చాలా బాగా అలంకరించారండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎదురుగా కూర్చొని మనము పూజ చేసుకోవడం అనేది అదృష్టం ఉండాలి కదా. సో ఆ అదృష్టాన్ని దక్కినందుకు నేను ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేనే కాదండి, చాలా మంది వచ్చారు ఇక్కడికి. మాకు పూజ అయిన తర్వాత ఇక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేశారండి. లోకల్లే మాది, నేను హౌస్ వైఫ్ని. నా పేరు లక్ష్మి. ఈ గుడిలో చాలా ఏళ్ళ నుంచి ఇదే మాది జరుగుతూ ఉంటాయి. కానీ ఈ గుడి వల్ల చాలా మందికి మేలు జరిగింది. ఈ వ్రతం వల్ల ఇంట్లో అయితే మనం చేసుకోలేము, సామూహికంగా చేసుకోవడమే మనకు అదృష్టము. ఈ గుడి తరపు వాళ్ళు అన్ని సౌకర్యాలు అన్ని జరిపించారు. పశువు కుంకాలు, తోరణాలు, ప్రసాదాలు అన్నీ ఇచ్చారు. ఈ పూజ వల్ల మనకు ఎంతో మేలు జరుగుతుంది. అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, సౌభాగ్యాలు అన్నీ జరుగుతాయి. సంవత్సరం మాకు ఇంట్లో చేసుకునే అవకాశం లేదు కాబట్టి ఈ గుడి తరపున వచ్చి చేసుకొని వెళ్తున్నాను. దాదాపు 32 ఏళ్ళ నుంచి చేసుకుంటున్నాను. ఈ పూజ వల్ల మాకు హ్యాపీగా ఉన్నాం. నా పేరు విజయ, నేను అంగన్వాడీ టీచర్, బేతల్ కాలనీలో పనిచేస్తాను. నాకు వరలక్ష్మి వ్రతం అంటే చాలా ఇష్టం అండి. ఫస్ట్ నుంచి రాయచోటి పుట్టినప్పటి నుంచి రాచవీడు అని పేరు దీనికి, మళ్ళీ రాయచోటిగా మారింది. ఈ రాచవీడు రాసరాయని గుడి అంటే చాలా పవిత్రమైంది. ఎప్పటి నుంచో ఇక్కడ వరలక్ష్మి వ్రతాలు, సామూహిక వరలక్ష్మి వ్రతాలు తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున కూడా చేస్తారు. ఇంకా దాతలు కూడా సహకరిస్తారు. నేను కూడా దాదాపు 5-6 సంవత్సరాల నుంచి ఇక్కడ పూజ చేస్తున్నాను. ఈ పూజా ఫలం వల్ల నాకు చాలా బాగుంది. మా ఇంట్లో కుటుంబ సభ్యులు అయితేనేమి, మా పిల్లలు అయితేనేమి, మా ఆయన అయితేనేమి అనుకుని ఖచ్చితంగా జరుగుతుంది మాకు. అందుకనే నేను ప్రతి సంవత్సరము ఎన్ని ఇబ్బందులున్నా ఎక్కడున్నా ఈ వ్రతం దగ్గరికి వచ్చి ವ್ರತಾನ್ನ ಆಚರಿಸ್ತಾನು. ನಾನು ಬೆಳಗಾಂ ಡಿಸ್ಟಿಕ್ ರಾಮದುರ್ಗದಿಂದ ಬಂದಿದ್ದೀನಿ. ಶಂಕರಮಾವ ಲಕ್ಷ್ಮಣ ಮುಗುಳೆ ಅಂತ. ನಮ್ದು ಇಲ್ಲಿ ವೀರಭದ್ರ ಮಣಿ ದೇವ್ರ. ಹಿಂಗಾಗಿ ನಾವು ಅಲ್ಲಿಂದ ಇಲ್ಲಿ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಬಂದಿದ್ದೀವಿ. ಇಲ್ಲಿ ಎಲ್ಲ ವರಮಹಾಲಕ್ಷ್ಮಿ ಹಬ್ಬ ನೋಡಿ ನಮಗೆ ಬಹಳ ಸಂತೋಷ ಅನಿಸ್ತು. ನಮ್ಮ ಕಡೆಗಿನೂ ಮಾಡ್ತೀವಿ, ಆದ್ರೆ ಇಲ್ಲಿ ಸಾರ್ವಜನಿಕ ಲಕ್ಷ್ಮೀ ಪೂಜೆಯನ್ನು ನೋಡಿ ನಮಗೆ ಬಹಳ ಸಂತೋಷ ಆಯ್ತು. ಎಲ್ಲ ಸುಮಂಗಲೆಯರು ಬಹಳ ಚೆನ್ನಾಗಿ ಒಂದು ಆಚರಣೆಯನ್ನು ಮಾಡಿದ್ರು. ಅದೇ ರೀತಿ ಆ ತಾಯಿ ಲಕ್ಷ್ಮೀ ದೇವಿ ಎಲ್ಲರಿಗೂ ಸಂತಾನ ಸೌಭಾಗ್ಯ ಆಯುರ ಆರೋಗ್ಯವನ್ನು ಕೊಟ್ಟು ಕಾಪಾಡಲಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಆಶಿಸುತ್ತಾ ನನಗೆ ಇಲ್ಲಿ ಮಾತಾಡಲಿಕ್ಕೆ ಅವಕಾಶ ಕೊಟ್ಟಂತ ನಿಮ್ಮ ಚಾನಲ್ಗೆ శుభవాగండి. నా పేరు ఉషారాణి. నేను వీరభద్ర స్వామి టెంపుల్కి వచ్చినాను. ఇక్కడ వరలక్ష్మి వ్రతం బాగా చేస్తారు. స్వామి వాళ్ళందరూ వస్తారు, బాగా చేస్తారు. ఇది నా 3rd ఇయర్. బాగా చేస్తారని ఇక్కడికి వచ్చినాను. ఇంట్లో పూజ చేసుకొని మళ్ళీ వచ్చినాను. ఇక్కడ మళ్ళీ ఫ్రైడే రావుకాలు పూజ కూడా ఉంటుంది. ఇక్కడ స్వామి వాళ్ళు కథ చెప్తారు, అన్ని బాగా చేస్తారు, అన్ని తెలియనివి చెప్తారు అనేసి ఇక్కడ ఇంట్లో పూజ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ తాంబూలం ఒక 5 మందికి తాంబూలం ఇస్తే మంచిది. గుళ్ళోకి వచ్చి తాంబూలం ఇచ్చినాము. మధ్యాహ్నం భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. పూజ తర్వాత అన్న ప్రసాదం స్వీకరించి వెళ్ళాలి. ఓం నమో భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ప్రసన్నయ నమం. మన అన్నమయ్య జిల్లా నూతనంగా ఏర్పడిన తర్వాత ఈ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానం నందు శ్రావణ మాసం సందర్భంగా 2వ శుక్రవారం వచ్చినందున భక్తాదులందరూ రాయచోటి పట్టణం గల స్త్రీలందరికీ వరలక్ష్మి వ్రతం సొంతంగా వాళ్ళ ఇంట్లో కాకుండా గుడి దేవ సన్నిధిలో చేసుకున్నట్టుకు గాను భక్తాదులందరూ విరివిగా విచ్చేసినందున వీరికి ఎటువంటి ఆటంకం జరగకుండా వరలక్ష్మి వ్రతానికి వచ్చిన స్త్రీలందరికీ ప్రసాదం ఏర్పాటు చేస్తున్నారు. ఉదయము ఈ సంవత్సరం కొత్తగా భక్తాదులందరికీ అన్నప్రసాదం ఏర్పాటు చేయడం అనేది దాదాపు రాయచూడు పట్టణంలో ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రజలందరూ, పల్లెల ప్రాంత వాసులందరూ, స్త్రీలు దైవ సన్నిధిలో వచ్చి ఈ వరలక్ష్మి వ్రతం అనేది అత్యంత భక్తి శ్రద్ధలతో మా దేవస్థానం అర్చకులైనటువంటి శ్రీ శంకర స్వామి ప్రధాన అర్చకులు మరియు వారి పుత్రుడు శ్రీ రాచయోగి వేద మహాన్నాశ పారాయణదారు వారి ఆధ్వర్యంలో అమ్మవారు శ్రీ భద్రకాళి అమ్మవారిని వరలక్ష్మి వ్రత రూపంలో అలంకరించి భక్తాదులకు
శరణు కోరు తల్లి అని ఆ భక్తాదులందరికీ శరణు కోరిన వెంటనే వాళ్ళకు వరాలు ఇచ్చే విధంగా అమ్మవారిని పూల అలంకరణ చేయించి స్టేజ్ నిర్మాణం చేసి వారికి ఎటువంటి ఆటంకం లేకుండా భక్తిశలతో శ్రీ వరలక్ష్మి వ్రతం గురించి శ్రీ మహాన్యాస పారాయణదారు రాచయోగీష్ అనే మహాన్యాస పారాయణదారు గారు వరలక్ష్మి వ్రతం గురించి భక్తాదులందరికీ స్త్రీలందరికీ వివరించి వారికి కథను సారాంశం చేసి వారితో మన్ననలు పొంది ఉన్నారు. వీరికి వారి కుటుంబ సభ్యులకు భద్రకాళి సమేత వీరభద్రస్వామి అష్టైశ్వర్యాలు ఇవ్వాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, మరియు ప్రసాదము అన్న వితరణ చేసిన వారికి కూడా శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవదేవుని కోరుకుంటూ, మరియు ఇటువంటి కార్యక్రమాలు చేయుటగాను భక్తాదులందరూ ముందుకు వచ్చి దేవస్థానం ఇంకనూ అభివృద్ధి చెందుటకు, దేవస్థానం నిధులు ఎక్కువగా సమకూర్చుటకు, ఇప్పటికే ఈ దేవస్థానానికి వచ్చేసి కర్ణాటక భక్తులు కర్ణాటక రాష్ట్రంలో గల అన్ని జిల్లాల నుంచి ఎక్కువగా వస్తారు. ఈ శ్రావణ మాసము, కార్తీక మాసము, బ్రహ్మోత్సవాలు అనే టైంలో మన రాష్ట్రంలో ఉండే ఇతర జిల్లాల నుంచి కానీ ఎక్కువ పాల్గొంటారు. ఈ శ్రావణ వరలక్ష్మి వ్రతం అనేది ప్రతి సంవత్సరం ఇక్కడ ఆనవాయితీగా జరుగుతుంది. ఈ భక్తులకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాటు చేసినామని తెలియజేస్తున్నాను. ఓం నమో భగవతే రుద్రాయ శ్రీ వీరభద్రాయ నమః. అన్నమయ్య జిల్లా రాయచోటి గ్రామంలో వెలిసినటువంటి భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానమనందు ఈరోజు శ్రావణ మాసం పురస్కరించుకొని పౌర్ణానికి ముందుగా వచ్చే శుక్రవారము పురాణోక్తంగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం జరుగుతోంది. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్, దేవాదాయ శాఖ సంయుక్తంగా ప్రతి సంవత్సరము ఈ వరలక్ష్మి వ్రతాన్ని సామూహికంగా, అంటే ప్రజలందరికీ, హిందువులందరికీ కూడా, పేదవాళ్ళు కూడా అనుకూలంగా ఉండాలని, ఇంట్లో చేసుకోవడానికి సౌలభ్యం ఉండని వాళ్ళకు కూడా దేవస్థానంలో ఈ వ్రతాన్ని ఆచరించడానికి సౌలభ్యంగా ఉంటుందని మా ఎండో ఇంటి వారి దేవస్థానం వారు గత 10 సంవత్సరాల నుండి జరుగుతూ ఉంది. అదేవిధంగా మా డివి రమణారెడ్డి ఈఓ గారి సంరక్షణలో ఈరోజు వీరభద్రస్వామి దేవస్థానం నందు వరలక్ష్మి వ్రతాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో సుమారు గ్రామస్తులు 500 మంది ముత్తైదులు పాల్గొన్నారు. వారికి అన్నప్రసాదాలు, రక్షణ సూత్రాలు, పూజా సామాగ్రి అంతా భక్తుల చేత సహకరించడం జరిగింది. మా ఈవో గారు కూడా వాళ్ళందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్రతానికి వచ్చిన వారందరికీ కూడా అన్నప్రసాదాలు వితరణ చేశారు. చాలా బాగా అలంకారాలు, అమ్మవారికి శాస్త్రోక్తంగా, పురాణోక్తంగా వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించి అందరికీ గ్రామ సంరక్షణం, దేశ సంరక్షణం, రాష్ట్ర సంరక్షణం గురించి ఈ వరలక్ష్మి అనుగ్రహం కలగాలని భక్తి శ్రద్ధలతో భక్తాదులందరూ అర్చక సమేతంగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని సమాప్తి చేసినారు. ఈరోజు అందరికీ ఆ వరలక్ష్మి వ్రతం పుణ్యం వల్ల, ఆ భద్రకాళి వీరభద్ర అనుగ్రహం వల్ల సుభిక్షం కలగాలని, ఆ వరలక్ష్మి అనుగ్రహం కలగాలని అర్చకుల శంకరేశ్వర స్వామి వారు ప్రార్థిస్తూ అందరికీ ఆశీర్వాదం చేస్తున్నాము. ఓం శ్రీ వీరభద్రాయ నమః.